ఇదే పోజు. నేను చెప్పా ఈ కథ మనం చేస్తున్నాం సుకుమార్ రైటింగ్స్లో అని చెప్పాను మేడం. ఇట్లా కాదు లేచి ఈ కథ మనం చేస్తున్నాం సుకుమార్ రైటింగ్స్లో. అంటే బేసిక్గా ఏంటంటేనండి, నేను ఇక్కడే హైదరాబాద్లో పుట్టాను అనమాట. అంటే పక్కా తెలంగాణ అమ్మాయి. సో నాకు వంశీ గారు కథ చెప్తున్న రోజు నాకు నా చిన్నప్పుడు చూసిన ఆ ఇన్సిడెంట్స్ అన్నీ, అప్పుడు మాట్లాడుకునే విషయాలు, పెద్దవాళ్ళు ఎట్లా హ్యాండిల్ చేసేవాళ్ళు, అంటే అప్పుడు చిన్న చిన్నగా ఉన్నాం కానీ చూసాము, విన్నాము. నేను మొత్తం నా చైల్డ్హుడ్కి వెళ్ళిపోయాను ఆ కథ వింటున్నప్పుడు. సో నేను ఏం చెప్పానంటే, నీకు అది కనెక్ట్ అవుతున్నావో లేదో బేసిక్గా, కానీ నేను తెలంగాణ అమ్మాయి కాబట్టి నేను చాలా కనెక్ట్ అయిపోయాను ఈ సినిమాకి. మనం ఎలా అయినా చేయాలి సుకుమార్ రైటింగ్స్లో ఈ సినిమా, మనం చేస్తున్నాం అంతే అని చెప్పాను అనమాట. సో వంశీ చాలా బాగా రాసుకున్నారండి క్యారెక్టర్స్, ఆ ఎమోషన్స్. నాకు వంశీ గారు కథ చెప్తున్నప్పుడు ఇట్లా అన్ని విజువల్స్ పడతా ఉండే అనమాట. నేను అదే ఇవాళ పోస్టర్ కూడా చూసి ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యానంటే, నా విజువల్లో ఉండింది అంటే ఇలా ఉంటుందేమో సినిమా బయటకు వస్తే, ఆడియన్స్ ఇలా ఫీల్ అవుతారేమో చూసినప్పుడు. కానీ నేను ఇంత గొప్పగా అంటే చూడలేదు, ఇమాజిన్ చేయలేదు పిక్చర్ కానీ, బట్ ఇవాళ పోస్టర్ చూస్తే నాకు చాలా హ్యాపీగా అనిపించింది. డెఫినెట్గా మీరు అందరూ ఈ సినిమాకి కనెక్ట్ అవుతారు. అండ్ సుకుమార్ రైటింగ్స్లో అంటే వచ్చే సినిమాలు అన్నీ మీకు తెలుసు ఎలాంటివి పిక్ చేస్తారని. ఇది డెఫినెట్గా ఒక గుడ్ మైల్ స్టోన్ మూవీ అవుతుంది సుకుమార్ రైటింగ్స్.